ఈరోజు మనం చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఐటమ్ అయిన తోటకూర కోడిగుడ్డు పొరుటు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి వేగుతుండగానే పావు స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక తోటకూర ఒక కట్ట తోటకూరని ఇలా తరిగి వేసుకోవాలి. తోటకూరని బాగా మగ్గించుకోవాలి. తోటకూర కాస్త మగ్గాక ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి తోటకూర ఫ్రై అయ్యాక గరం మసాలా పొడి పావు స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే 2 కోడిగుడ్లని ఇలా కొట్టేసుకుని వేసుకోవాలి. దీన్ని మనం ఎలాగైతే కోడిగుడ్డు పొరుటు ఫ్రై చేసుకుంటూ ఉంటామో అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ తోటకూర కోడిగుడ్డు పొరుటు చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బాగా పొడి పొడిలా ఆడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి తోటకూర కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది. తోటకూర కోడిగుడ్డు పొరుటు రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర తినడానికి ఏడ్చే వాళ్ళ కోసం మీరు ఇలా చేసి పెట్టండి.